వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ దివ్యక్షేత్రము చదువుల తల్లి సరస్వతీదేవి కొలువై ఉన్నటువంటి బాసర క్షేత్రము. ఇది నిర్మల్కి 75 కిలోమీటర్ల దూరంలోను, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. హైదరాబాద్ నుంచి కనుక వెళ్ళాలనుకుంటే నిజామాబాద్ మీదుగా బాసర్ చేరుకోవచ్చును. నిర్మల్ నుంచి కనుక వెళ్ళాలనుకుంటే బైన్సా మీదుగా బాసర్ వెళ్ళవచ్చును. ఈ క్షేత్ర పురాణం కనుక మనం చూసినట్లయితే వ్యాస మహర్షి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఇక్కడ వచ్చి చాలా రోజులు తపస్సు చేశాడంట. అయితే రోజు ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నది తీరంలో స్నానం చేసి రోజు కొంచెం మట్టిని తీసుకొచ్చి ఇప్పుడు అమ్మవారు వెలిసిన ప్రదేశంలో వ్యాస మహర్షి వారు వేసేవారు. అక్కడ ముగ్గురు అమ్మల రూపంలో దేవతామూర్తులు వెలిసాయి: సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మహాకాళి. అయితే ఈ సరస్వతి అమ్మవారు మొట్టమొదటి క్షేత్రము ఇండియాలో కాశ్మీర్లోనే ఉంది, తర్వాత ఇక్కడ మాత్రమే ఉంది. అక్షరాభ్యాసాలు, చిన్నపిల్లలకి ఏదైనా చదువుకు సంబంధించిన, విద్యకు సంబంధించిన పనులు ప్రారంభించే ముందు ఇక్కడ వచ్చి పూజ చేసుకొని ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఇక్కడ అక్షరాభ్యాసాలు రోజు జరుగుతాయి. అయితే దర్శనంకి కూడా ఇక్కడ తక్కువ రేటుతో టికెట్స్ ఉన్నాయి, మరియు అక్షరాభ్యాసానికి కూడా టికెట్ తీసుకొని వెళ్ళి చేయించుకోవాలి. ప్రసాదం కూడా ఇక్కడ ఇస్తారు, దానికి కూడా ఒక టోకెన్ ఉంటుంది. ఇక్కడ అకామిడేషన్స్, సత్రాలు, భోజన సదుపాయం కూడా ఉంది. ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది ఇక్కడ. అన్నదానం యొక్క టైమింగ్స్ వచ్చేసి 12 to 3 మధ్యాహ్నము. మరియు ఇక్కడ వ్యాసుడు తపస్సు చేసినటువంటి గుహ కూడా ఉంది. మరియు చూడండి, ఇది గర్భాలయం, ఇది గర్భగుడి. లోపలికి దర్శనానికి వెళ్తున్నప్పుడు తీసినటువంటి వీడియో ఇది. గర్భగుడిలో ఫోటోలు అనుమతించారు కాబట్టి ఇక్కడి వరకే మేము తీయగలిగాము. మేము కూడా మా బాబు యొక్క అక్షరాభ్యాసము వసంత పంచమి రోజు ఈ దివ్యక్షేత్రమైనటువంటి బాసర్లోనే చేపించాము. చూడండి, ఇవే ఆ ఫొటోస్, మా బాబు యొక్క అక్షరాభ్యాసం ఫొటోస్. వసంత పంచమి రోజు కనుక అక్షరాభ్యాసం మన పిల్లలకు చేయించుకుంటే వాళ్ళకు చదువు చాలా అబ్బుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఇక్కడ. ఇది గోదావరి తీరం అండి, మీరు చూసింది వీడియోలో. గోదావరి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఈ రాయి వచ్చేసి ఇక్కడ మనం ఏదైనా ఇంకొక రాయితో ఈ రాయిని కొట్టినట్టయితే లోపట ఒక లోహం యొక్క సౌండ్ వస్తుంది, ఆ రాయి. ఇది వ్యాసగుహ దగ్గర మేము తీసుకున్నటువంటి ఫోటోలు. చూడండి, వ్యాసగుహ, వ్యాసుడు తపస్సు చేసిన ప్రదేశము. ఇక్కడ మహంకాళి టెంపుల్ కూడా ఉంది. ఇదే అమ్మవారు. వ్యాసగుహ, వేదవ్యాసము తపస్సు చేసినటువంటి స్థలం చూడండి, లోపల చూపిస్తున్నాము. ఇది వేదవ్యాస ముని తపస్సు చేసినటువంటి ప్రదేశము. మీరు కూడా వెళ్ళి దర్శించండి.